ఉపజాతులు వేరున్న పూజలన్నీ ఒకటే, ఈ జాతి నేతలు వేరున్న జలమంతా ఒకటే. మరి గురుల పూజ మరి ఎట్లా ఉంది దేవుడు? దేవగారి రంగమయ్య గనగన గనగన గంట కొట్టిండు, బొంబోము శంఖ పట్టిండు. మరి అమ్మవారు సప్తశీల దగ్గర గంట కొడుతుంటే గంట దండల్లే, శంకరోమున చెట్టు దండల్లే. అమ్మవారు ఆ దేవి సత్యశీల దేవి ఏనాడు మరి ఒకవేళ గంట ఓంకారము శవులార విన్నది, శంకు ప్రవల్నాదము శవులార విన్నదమ్మా. పట్టిన వరతవసేమో గట్టిగా భంగం చేసింది, మరి ఒకవేళ గట్టిగా తపస్సు భంగం చేసినాడు. భక్తురాల ముఖం చూసిన వాడైండే, మరి అమ్మవారు ముఖమంతా వాలిపోయింది. దేవదంగమయ్య ఏమంటుండు వరగడియ లోపల, రామమ్మ భక్తురాల కంట కట్టుకున్నావు, ఒలిపిన కన్నీరు వద్దలైతుంది, నిలిపిన కన్నీరు నీళ్ళైతుంది నాయమ్మ. ఇంకా వింటావు నాయమ్మో, నీ మధ్యలో ఉన్న మాట పుట్టలో ఉన్న వేదము చెప్పు తల్లి నాయమ్మ. శివుడా మరి ఒకవేళ అటువంటి పరమేశ్వరుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఏనాడు నీ మధ్య లోపల ఉన్న మాట చెప్పమంటున్నాడు. చూడా నీ సీకేలో గంగమ్మ కొలువై ఉన్నాదట, భగవంత కొలువై ఉన్నాదట. చూడా నీ సీకేలో గంగమ్మ కొలువై ఉన్నాదట, భగవంత కొలువై ఉన్నాదట. నా స్వామి గంగాజలము తెచ్చి నీకు లింగ పూజ చేద్దామంటే, గంగాజలము తెచ్చి నీకు లింగ పూజ చేద్దామంటే, గంగలున్న కప్ప శాపలెంగిలెంగిలంటేమో శివుడాని శివుడాని శీకలో గంగమ్మ కొలవై ఉన్నారట, నా స్వామి కొలవై ఉన్నారట. కలియోగ మేలినవయ్యో శివయ్య, కలియోగ మేలినవయ్యో శివయ్య, దేవుడవయ్యో శివయ్య, కలియోగ మేలినవయ్యో శివయ్య, కలియోగ మేలినవయ్యో. దిగంబర హర రమ శంకర, దిగంబర హర రమ శంకర, దిగంబర హర రమ శంకర, దిగంబర హర రమ శంకర. ఓం శివ ఓం శివ శంకర, ఓం శివ కాశీ విశ్వనాథుడవయ్యో శంకర, కలియోగ మేలినవయ్యా శివయ్య, కలియోగ మేలినవయ్యా. లింగాన్ని తెచ్చు చేతిలోన నిలుపుకుంటే, రాజలింగం ఎదురు అత్తమూల పాలు తెచ్చి అరవతంపు చేద్దామంటే,
అచ్చమౌల పాల తెచ్చి అరిపితంబ ఏదమంటే ఆవులంట సంటిలాగా లెంగిలేమో చూడాలి శ్రీకరా గంగమ్మ ఉమ్మయ పుష్పాలు తెచ్చి తుర్తిగా బోధిస్తామంటే ఉమ్మయ పుష్పాలు తెచ్చి తుర్తిగా బోధిస్తామంటే కొమ్మ కొమ్మ తొమ్మిదాల ఏమో చూడాలి శ్రీకరా గంగమ్మ చూడాలి శ్రీకరా గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట భగవంత గంగమ్మ కొలువై ఉన్నదట నా స్వామి కొలువై ఉన్నదట అయ్యో రవయ్యాన సంగమా రవయ్యాన సంగమా తల్లి 10 ఏళ్ళ బబ్బతి 10 ఏళ్ళ బబ్బతి తల్లి దండమూలు పెట్టిన 5 ఏళ్ళ హారతి తల్లి శాల పట్టిన రవయ్యాన సంగమా రవయ్యాన సంగమా సంగమామయేశ్వరాజీ వందనములు. భక్తురాల భక్తురాల శివ భక్తురాల అమ్మ ఓ జంగమయ్య నీ రాజ్యం ఎక్కడుందో దేశం ఎక్కడున్నదో మారిగొన్న భూములు మందనావులు ఎక్కడ తిరిగొన్న భూములు తిప్పపోరం ఎక్కడ నీ ఉండే ఊరు ఎక్కడనో ఓ దేవా జంగమయ్యో శివ భక్తురాల దంగాల మాట మమ్మ భక్తురాల పొట్టలున్న విధము చెప్పు అయ్యయ్యో జంగమయ్యా నాది ఇడికి దగ్గర ధర్మశీల పట్నం ఉంది. ధర్మశీల పట్నము నా యొక్క ఇవుడు ధర్మశీల మహారాజు. నా యొక్క పేరు మరి ఒకవేళ సత్యశీల దేవి. రాజ్యము పాడుబడ దేశము పాడుబడ ఎండి బంగారం ఎట్ల పోని బంగారం బాయిలబడ. బంగారానికి ఏమి కొదవలేదు, కోట్లకు కొదవలేదు, లక్షలకేమి పర్వాలేదు. అమ్మ అంట విలువాడు వెళ్ళలేకపాయే. అయ్యో నాయన అంట విలువ కొడుకు లేకపాయనా. అయ్యో మరి ఒకవేళ కోటి దాకా నోములు నోమిన కోటిలో కొల్లారి బొల్లు కట్టి ఢిల్లీ దాకా నోములు నోమినా నేను ఢిల్లీలో డియ తమ్మ ఎత్తిన వాణి శంకరుని గుడి కూడా జంగమా జంగమా వాణి కుడి బంధుకుని గుడి గుర్రాలు నడవనయ్యా జంగమా వాణి ఎడో బాధ గుళ్ళు గోల జంగమా జంగమా వాణి గుళ్ళు కూలి ఏనుగులు నడవనయ్యా జంగమా అందరు పూల పూజ చేస్తే వానికి నేను రాళ్ళ పూజ కట్టిన్నా.
అందరూ సాంబరేని గుబురులు లేపితే నన్ను వానికి ముద్ద విడికలతోని పొగలు లేపినా నాకు సంతానం ఇయ్యలేడు జంగమయ్యో నాకు సంతానం ఇయ్యలేడు దేవ జంగమయ్యా అయ్యో అమ్మంట విలువనయ్యా జంగమయ్యా అయ్యో అమ్మంట విలువనయ్యా జంగమయ్యా ఆడవిల్ల లేకపాయే లేకపాయే నాకు నాయనంట విలువ నీకి జంగమయ్యా మా కొడుకు లేకపాయే జంగమయ్యా అయ్యో శివుడని గుడిగూల గుడిగూలరా అందరు లెక్క పుట్టలేదా పుట్టలేదా నేను కొందరోలు విరగలేదా ఓ శివుడా అమ్మవారు సత్యశీలదేవి జంగమయ్య ముంగట పటపట పటపట మాటలు అంటున్నది శివభక్తురాల దేవజంగమయ్య సంతానం ఇయ్యలేడు దొరికితేనేమో సంతానం దొరకాలి లేకపోతే పాడుపడ్డ శివాలయం కాడ పెద్ద ధనం కాడ తల పండవల కొట్టి శివుడు కింద వార సీమకు అన్న ఆధారం పెడతాడట మీదికి పోయే పక్షికి పళ్ళు పొలాలు పెడతాడట మరి సంతానం లేని వారికి సంతానం ఇస్తాడు సంతానం ఉన్న వారికి సంత పని చేస్తాడట ఏం శివుడో ఏం దేవుడో ఇక ఉన్నవారికి ఒక్క తిరిగినే కొడుకులు ఇస్తాడు ఇక ఉన్నవారికి ఒక్క తిరిగినే బిడ్డలు ఇస్తాడు మరి అన్ని ఉన్నవారికి ఇక సంతానం ఇయ్యడయ్యో దేవుడా అన్ని తీలరా అన్ని ఉన్న వారికి సంతానం ఉండదు ఏమి దేవుడు శివభక్తురాల గాడవ దేవుడు ఆడవ దేవుడు మరి బాల శివభక్తురాల పటపట మాటలు అంటుంటే దేవకారి సంగమయ్య ఓ దేవసంగమయ్యా ఈ యొక్క శివాలయం గుడి కాడికి నాకు దొరుకుతున్న సంతానం దొరకాలి లేకపోతే ఈ శివాలయం గుడి కాడ పెద్ద దారం అందున పెద్ద కడుపు ఉన్నది ఈ పెద్ద కడుపుకు నేను తల సిరుసు వలగొట్టి నా నెత్తి లోపల ఉన్న మెదడు తీస్తున్నా శంకరునికి నైవేద్యం పెడుతున్నా పోతే నా ప్రాణమే పోవాలి దొరికితే సంతానం దొరకాలే సంగమయ్యో సత్తశీల పటపట మాటలు అంటుంటే బాల భక్తురాలం ఒక వేదం చెబుతున్నా సంతానం కావాలి మరి పర్వతం ఎందుకమ్మా అక్కడ పోయి పన్నుడ కొట్టుకుంటే ఎందుకు అక్కడ ఉన్నది రౌతు గదే ఇక్కడ ఉన్నది రౌతు గదే నీకు సంతానం కావాలి ఖచ్చితంగా కావాలి అయ్యో గందు కొరకే వచ్చిన ఏముంది నా మొగుడు బాడు కావు 2 సీసాల కళ్ళు తాగుతాడు అది 20 రూపాయలు 30 రూపాయల సీసా తాగుతాడు నర్సాపూర్ లో కళ్ళు తాగి వస్తాడు ఇక పొద్దుమీకి 12 కొట్టి టైంకి 12 కొట్టి రాత్రి వస్తాడు వచ్చి ఊకే కాళ్ళకాడ కూర్చొని ఇక లేవే అని బతిన్లు ఆడతాడు నన్ను కాళ్ళకాడ కూర్చొని బతిన్లు ఆడతాడు అన్నం పెట్టమని లేవే అన్నం పెడదు అని బతిన్లు ఆడితే తాగి వచ్చిన బాడుకా మొగోడా తాగి వచ్చిన బాడుకా మొగోడు బాడుకోమంటే బలం ఎక్కువ పెద్దవా కొడుక అన్నట్టు ఇక మేనత్త కొడుక బావా బాగున్నావు అన్నట్టు ఇగో చేసుకున్న మొగోడిని బాడుకావు అంటే ఈ బస్తీకి ఒక వార్డు నెంబర్ నిలబెట్టినంత బలము చేసుకున్న మగవానికి ఎప్పుడైనా బాడుకావు అనలే అందరు నేర్చుకోరు అయితే మరి ఒకవేళ నా మగోడు బాడుకావు ఒక్కనాడన్నా టైంకు రాడు దీపం మలపడు దిక్కున గుద్దడు అంటే పిల్లలు ఏడుంటాయి ఎడబుడతాయవా గట్ల కాదు ఇక తాగోదు మగోడు తాగొచ్చిన మగోడు 12 గంటల రాత్రికి వస్తాడు కాళ్ళ కాడ కూర్చొని బతిని దాటి ముచ్చకంత అన్నం వేస్తే తింటాడు సప్పుడు దాకా వంటాడు ఇక మబ్బుల లేచి చూసే వరకల్లా ఆయన కాళ్ళేమో నా తలకాయ కాడుంటాయి నా తలకాయనే ఆయన కాళ్ళ కాడుంటది ఇక తాగి వచ్చిన మగోడు తిర్రమర్ర అవుతాడు ఏడు సంతరం అయితే లైట్ వేస్తే మళ్ళీ ఎప్పటి పొద్దున పని పొద్దున చేసుకో అయ్యో భగవంత అమ్మవారు సత్యశీలదేవి శివభక్తురాల
సంతంటలము సకల దుఃఖపోతున్నావు మాయ ఇక్కడ వంక మట్టి బొమ్మలు మాయ సంసారం గురించి గింత బాధపడుతున్నావు కడుపు వండ లేక కని బాధల పట్టి పొట్ట వండ లేక కోటి బాధల పడితే బాల సప్తశీలదేవి ఇష్ట సంతానము తీసుకుంటావా నీకు సంతునే నేను నీకు సంతానం ఇట్లా తీసుకుంటావా ఓ గిన్ని రోజుల కొల నేను చూసేది గంత కొరకే సంతానం కొరకే నేను చూసేది సంతానం ఇస్తానమ్మా తీసుకుంటావా అయ్యయ్యో దేవదంగం అయ్యా దోషులు అన్న పట్టేదాను రామ రామ నేను దోషులు అన్న పట్టేదాను రామ రామ దోషిట్లా బండో స్వామి సంగమయ్యో పోయి అట్టే జరదే భక్తురాలా ఇంత ఆత్రం మా అమ్మ నీకు అయ్యో ఛార్జింగ్ తక్కువ అయిపోయినట్టుంది బ్యాటరీ డౌన్ అయింది ఛార్జింగ్ లేదా లో బ్యాటరీ ముసలోడు అయింది కదా అయ్యో శివ భక్తురాలా ఇంత ఆత్రం మా అమ్మ నీకు ఇగో మా దర్శనానికి ఆగటం లేదు ఎక్కిందా అంటే పోతూనే ఉంటది ఇక మొత్తం అయ్యో మస్తు రోజులు అవుతుంది మరి నాకు బాగా లేకంటే ఎర్రమండా సంతానం లేక మరి ఇక నాకు సంతానం అంటే బాగా ప్రేమాయే దోషిత పండు నేను వెళ్తేనే పెట్టే పండు కాదమ్మా ఇగో ఇక అన్న పెట్టేది కాదట ఈదాలని పిల్లకు ఓలు ఎక్కువ నువ్వైతే నీ మాట అయితే వీనికి కూడా శాతం అవుతుందో కాదో గాని మరి ఎట్లా ఇస్తాడు అడుగు ఇక కొంచెం ఫోన్కి మాటలు ఎక్కువనట పావుషేరు బియ్యానికి పొంగుడు ఎక్కువ ఏం లేనోనికి ఏతలు ఎక్కువనా ఇంకేమంటారు కానీ మాటలు ఎక్కువ అంటారు కాదు ఏమంటారు ఇంకా ఏమంటారు ఏం లేనోనికి ఏతలు ఎక్కువనా ఏమంటారు కదా ఇంకా ఏమన్నారు కానీ ఓ తంగమయ్యా ఈ దోశలు చాపితే మరి దోశలు సంగవాడు కూడా ఏం లేనోడు ఏతలతోనే ఏతల కారు సంగవాడే ఉన్నట్టు అయ్యో సంగమయ్యా దోశలు పడితే నీకు నాకు దోషం అయితే అంటే నీకు నాకు దోషం అయితే అందుకేమన్నా చుట్టపరగానివా నువ్వు బలగాని కాని కానీ ఎప్పుడైనా గిట్లని వస్తుండగా పోతుండగా కలుస్తాం కదా ఇంకా నాయం గట్లనే కలుస్తా ఇంకా నాయం ఇక రేపటి నుంచి కూడా రోజు వస్తాను లేవు కానీ ఎప్పుడన్నా వస్తుంటే పోతుంటే నీకు నాకేమన్నా సోమది కలిసి ఇంకా నువ్వు మళ్ళీ వస్తావు ఇంకా నువ్వు అయ్యయ్యో దేవసంగమయ్యా దోషుల పండు పెడితే నీకు నాకు దోషం అంటివి నేను ఓడి కూడా పట్టేదాను అయ్యో ఓడి కూడా పట్టేదాను రామ రామ ఒళ్ళ పండు అయ్యా రామ రామ ఏమదమ్మా ఆరుగాళ్ళ ఆట ఆడుతుంది ఏమదమ్మా కోడి పట్టిన ఓళ్ళే పెట్టాలి దోషలు పడితేనేమో దోషం అవుతాంటివి వీరాన పెట్టు అటు పోతాం మేము బాలా భక్తురాల పండు పెడితే రామ రామ నీకు నాకు దోషే నేను అనలేనా నువ్వు అన్నట్టే నేను అనలేనా ఏం లేనోనికి ఆతలు ఎక్కువ అది ఎక్కువ అని నేను అనలేనా సంగమోడు కూడా గట్లనే ఉన్నాడు మొత్తం నాకు గట్టే కనబడుతున్నది నాకు గట్లనే అనుమానం వచ్చింది కానీ అయ్యయ్యో సంగమయ్యా నా ఒక్కవేళ ఒళ్ళే పండేస్తే వాళ్ళకి పోతుందంటివి నేను కొంగ కూడా దాపేదాను సంగమయ్యా కొంగ కూడా దాపేదాను దేవ సంగమయ్యా నా కొంగలో నా పండయి సంగమయ్యా ఆగయ్యా ఆగు ఏమన్నా కానీ ఇక దూరం ఉండమ్మా నువ్వు నీకు ఆయనకు దూరం ఉండు జరా
ఇద్దరికి మధ్యలో పెడుతుండే ఏందంట ఏదది ఓ సంగమే నాకు మధ్యలో పెడుతున్నావు సంతానం గుప్తా ఎవరు పెట్టుకుని అవుతారా అది ఇది పక్కన పెట్టుకుంటే మా తురసానికి ఇస్తావా ఇది ఇచ్చేది కాదు గట్ల కాదు పెట్టుకోవాలి జర రాగాని కట్టె పెడుతుండు రాగానే మా తురసానికి అట్లా చేస్తున్నావు ఆ సంగమే నువ్వు కట్టెట్టం పెడుతుండు ఇట్లా అడ్డం పెడుతున్నావా బాల భక్తురాలం కొంగు దాపిన ఏమన్నా కానీ కొంగులై మరి కొంగల పెడితే పండు కొంటిరకమైతున్నా కొంగుల పండేస్తే నీకు నాకు కొంటిరకమైతుందమ్మా ఎక్కడికి దొరికిండి ఈ సంగమో నాకు ఏ బిర్యానీ దొరికింది నీకు యాలతోటే దొరికింది అయ్యో సంగమయ్యా ఓళ్ళే పండేస్తే వలికిపోతుంది దోశల పండేస్తే దోషమవుతుంది అంటే కొంగల పండేస్తే నీకు నాకు కొంటిరకం అవుతుంది అయ్యయ్యో సంగమయ్యా పండించే మార్గం పండించే మార్గం నా తోటి చెప్పరాదు సంగమయ్యో అయ్యో నా తోటి చెప్పరాదు సంగమయ్యా పండెట్లు ఇస్తావో మరి అట్లనే చెప్పు మినవే భక్తురాల సత్యశీలదేవి మానవ జన్మానికేమో కంటికి విషం ఉంటది పాముకేమో పంటికే విషం ఉంటది తేలికేమో కంటికి విషం ఉంటది భక్తురాల నీ కంటితో చూసుకుంటా పంట తింటే ఫలం కాదు నీ నిలువెల్ల విషం అయిపోతుంది ఒక వేదం చెబుతున్నా నీకే మరి గుడికి సక్కన గుండం ఉంది గుండానికి సక్కగా టంబాలున్నాయి నీ ద్రేయం అంతా గబ్బు కొడుతున్నది నీ ద్రేయమున్న రక్తం పూతల్లి పాలైంది నువ్వు గుండవ దానం ఆడాలని గుండంలో దానమని సీకెముడి శివుని ప్రార్థన చేసి రైకెముడి వాళ్ళ రమణి ప్రార్థన కట్టిన చీర గట్టిగా కాశవయ్యాలి శివుడిచ్చిన సిరిపాదాలు ఒక దగ్గర పెట్టాలి రెండు కర్మలు వెనుకగా పట్టాలి కాకోలే కళ్ళ మొయ్యాలి ఇప్పుడు పుట్టిన పిట్టె పిల్లడి అంగం వేస్తే అంగంలో బాల పండి వేస్తే విధమైతే పండిస్తాను పోయినాలో ఒత్తికట ఇళ్ళన్ని దీపంతలు పెట్టిరట ఇక ఇజదాలకు ఓలెక్కువ అని ఏమో తెలియదు ఎవల పుట్టలో ఏముందో ఏ పుట్టలో ఏ నాగశేషుడున్నాడో ఎవరి సైతాన్ని ఏమైతుందో తెలియదు భగవంతా విధి రాసిన రాత తప్పబోదు మరి ఎవరి కర్మ మెటల ఉన్నదో ఎవరి కర్మ మెటలై ఉన్నదో పదకొండు కనుక ఎవరి ప్రాప్త మెటలై ఉన్నదో ఎవరి కర్మ మెటలై ఉన్నదో పదకొండు కనుక ఎవరి ప్రాప్త మెటలై ఉన్నదో అసలు చిత్తం బోధించిన వైకుంఠము చేరవైన సైకము బోధించి చెప్పిన వైకుంఠము చేరవైన ఎవరి కర్మ మెడలై ఉన్నదో పదుగురుని కనుక ఎవరి ప్రాప్త మెడలై ఉన్నదో ఏమో చెప్పలేము ఏ పుట్టలో ఏ నాగశేషుడు ఉండో ఎవరి పుట్టలో ఏముందో ఎవరి మనసులో ఏముందో మనకేం తెలుసు మరి ఒకవేళ దేవతంగం అయి చెప్పినట్టు గుడికి సక్కన గుండం ఉన్నది గుండం లోపల స్నానం చేసింది తలకూరులు మూడేస్తే కొనగురుల పొడత నీళ్లు గారుతున్నాయి కట్టిన సీరే కాశ పోసింది దేవసంగమయ్య ముంగడికి వచ్చింది అమ్మవారు చూడిచ్చిన శ్రీపాదాలు రెండు ఒక దగ్గర పెట్టారా రెండు అంగూర పనులు చేసిండు రెండు అంగూర పనులు చేసిండు అమ్మవారు ఆత్మ లోపల ఒరి అంగంలో లింగం కావాలి దేవుడు మరి అండముల పిండాలు కొట్టాలన్నాడు సంగమయ్యా శివభక్తురాల మరి అమ్మవారికి ఆగడియ లోపల అండముల పిండాలు కావాలని చెప్పేవాడు అండం లోపల లింగం అంట అని ఒకవేళ అంగూర పనులు రెండు పనులు చేసిన సమకాల మందు నాకరుసులు నా వందు పోయినాయి పొట్టెళ్ళ తీపులైనాయి మరి ఒకవేళ అమ్మవారికైనా ఆ అమ్మవారు బారా భక్తురాలు ఏమంటున్నది అయ్యయ్యో దేవసంగమయ్యా అయ్యో రామయ్య రామయ్య సంగమయ్యో రామయ్య రామయ్య సంగమయ్యా అయ్యో ఇంకొక పండుగ సంగమయ్యో
ఇంకొక పండగ సంగమయ్యా ఓ సంగమయ్యా అమ్మా ఓ తెంగమయ్యా భక్తురాల ఓ పోరి ఏమే పండట మీరు ఇడిచిపెట్టిన ఇంట్లో మర్చిపెట్టిన గుత్తలోలే ఇడిచిపెట్టిన ఇంట్లో మర్చిపెట్టిన గుత్తలో గుర్రాలు ఉన్నారు వచ్చిన పోతుగా ఆయన ఎంబటే పడుతుంది ఏడదాకా అంటే ఆగబెట్టాలి నిన్ను బాల సత్యశీలదేవి అమ్మా ఇది కోమటి పాలమ కాదమ్మా ఉంటే మనములు దొరకాలి ఉంటే మనములు కాదమ్మా ఉంటే మనములు రావమ్మా అంగడి బాజారు కాదమ్మా అంగడి మనములు కాదమ్మా అంగడి మనములు కాదమ్మా అంగడి మనములు కాదమ్మా సంగమయ్యా ఇది కోమటి బాదారు కాదు కొనేటి పొలము కాదు సరే లేవని దగ్గరగా అంగడి బాదారు కాదు అమ్మేటి పొలాలు కావమ్మా చెప్పిగా నా దగ్గర ఏదో ఒకసారి నీ గోసి తులుపు గంటలు 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 గంట కూడా తెలిపిన శంకులు తులుపు శంకు కూడా తెలిపిన ఎక్కడ లేవా ఎక్కడ లేవు ఈ రెండే ఉన్నాయా రెండే ఉన్నాయి మరి నీకు పొలం కావాలంటే ఒక్క వేదం చెప్పుతున్నా నేను ఒక్కరిని ముంగట వస్తున్నా ఇంకా 1,000 దంగాలు మరి అక్కడ బాల భక్తురాల లింగాల మఠానికి పోతున్నాము జంగాల మఠానికి పోతారు జంగాలంతా వస్తున్నారు మనిషికొక్క పండు ఇట్టు అడుకుంటే నీ పొట్ట నేను దైవాలు అదిగదిగో పిల్లకెళ్ళి ఏమో వస్తుందంటే చెప్పిండు దేవదంగమయ్య అమ్మవారు సత్యశీల వెనుక మరినప్పుడే అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు మూలముతో దేవుడు కొట్టేరా అజ్ఞనమైతేనే మిద్దెల మీద మరి భగవంతుని మర్యాద అట్లా ఉన్నది ఎండికొండ కైలాసం చేరుకున్నవాడు అష్టమాల ఆదిమూల శంకరుడు దాసి దొరసాని ఓ మంగమ్మ ఏడున్నదే కాలల్లా కాలల్లా కాదు కలక్క కళ కలబడుతుంది మామకి దాసి దాసి కాదు ఏడదాసి పెట్టినమే ఉన్నదే బారాన ఉన్నదా ఉన్నది ఇప్పుడే బయటకు పోయింది బారానా ఈ అడవిలో ఏడ నీళ్ళు దొరకక ఇవాళ తిరిగి వచ్చింది ఇప్పుడే బయటకు పోయినా అది బయటకు పోయింది ఓ దాసి నీ దాసిలో మనవాడు ఏడ దాసి పెట్టినవే దాసి వెనక దాసినవా ముందర దాసినవా ఇంటి వెనక దాసినవా ఇంటి ముందర దాసినవా ఏడ దాసినవా అన్న దాసి మంగమ్మ ఉన్నదే ఉన్నది ఈయనే ఉన్నది ఏమైంది ఏడికి పోతే ఎటు పోతే ఇవాళ దాకా నీ పొక్క పంటే ఉండి అది కాదు అది కాదే ఏడికి పోయినా ఎన్ని రోజులు దాకా సెటం పెట్టరు ఏడికి పోయినా ఎన్ని రోజులు దాకా ఏడికి పోయినా అంటున్నా ఏడికి పోయినా అంటే ఇక నేను తెచ్చుకుని పోయినా మీ అత్త పెద్ద మంచి అయితే పోయినావా నీకు పిల్లలు ఎంతమంది ఇద్దరా మొత్తమొక నాకు 3 పిల్లలు 3 పిల్లలు మీ అత్త పెద్ద మంచి అయింది ఎరిముడు ఇది నీకు 3 పిల్లలు మీ అత్త పెద్ద మంచి అయితే ఇప్పుడు ఎరిదానా కొడుకలేస్తా పోయిందేమో ఇప్పుడు అవునా మా అత్త పెద్ద మనిషి అయిందంటే ఇక శాత కాకుండా అయింది పల వరుస తప్పింది నెత్తంతా తెల్లగా అయింది కట్టె పట్టుకొని మోకాళ్ళు ముంగడికి మోసేతలు వెనుక గత 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 వణుకుంటా నడుస్తుంది ఆ పెద్ద మనిషి అయ్యో పెద్ద మనిషి దగ్గరికి పోయినావు అయితే సోషాల పోయింది మీ అత్త పెద్ద మనిషి అయితే పోయినావు అదేనా చదగాకుట్ట అయింది ఇక అయింది నీళ్ళు అదో ఇదో అందుకని పోయినా దాసి పూలమంగమ్మ ఉన్నావే ఎటు పోతే 2 రోజుల దాకా ఎటో కళ్ళల్లో కనబడ్డట్టు తిరిగినట్టు అవుతున్నా పానం అంతా బాగానే కనిపిస్తున్నదేమే నిన్ను చూడకపోతే నా మనసు ఊకుంటాది ఏడికి పోయినట్టున్నావు మీ అమ్మని కిందేసి మీ తాతని అయ్యో మా అమ్మనేమో మీదేసిరు మా తాతని కిందేసిరు మీ అమ్మని కిందేసిరు మీ తాతని మీదేసిరు చూసిరా పోయినా
బాగానే బాధ అయింది నీకు. తక్కువ చెర కాదు, వారం రోజుల కోలే మా తాత కిందికి దిగింది లేదు, మా అమ్మ మీదకి వచ్చింది లేదు. మీ అమ్మ కింద మీ తాత మీద. ఓ మొద్దుముండా వీళ్ళందరూ గట్ల కాదే, మా తాతకు ఇప్పుడు వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కదా, అనేక మట్టుగా జ్వరము. మీ అమ్మకు వచ్చిందా? మా అమ్మకు అనేక మట్టుగా జ్వరము చలి జ్వరం. సరే ఇక ఏం చేసిర్రు, ఇక మా అమ్మని తీసి ఆచ కింది పేటు కాడ ఆడేసిరు. ఇక మా తాత మా అమ్మ దగ్గర ఉండన్నాయి. మా అమ్మది మా తాతకు వైరల్ ఫీవర్ ఆయ్ తాతకంటే, ఇక తాతని మీద పెట్టి మీద వేసిరు. మీ అమ్మకి జ్వరం వచ్చిందా అని గుర్తు కాగానే తాతకు జ్వరం వచ్చింది. మా తాత జ్వరం వచ్చింది. తాతకు జ్వరం రాగానే మీ అమ్మనేమో కింద వండబెట్టిరు, మా తాతని మీద వండబెట్టి. మీ తాతని మీద వండబెట్టి బెడ్ మీద కింద బెడ్ మీద మా అమ్మ, మీద బెడ్ మీద మా తాత. ఓ అట్లా నువ్వు చూసి పోయినా, అందుకే చూడనీకి పోయినా. మీ అమ్మని కింద వేసి మా తాతని మీద వేసిరా అంటే ఇదేం కర్ముల్లా, ఏమో అమ్మని కింద వేసి తాతని మీద వేసిరంటే నాకు విచిత్రం అయిపోయా అంత. బాగానే అవుతుంది. ఓ ఇక అట్లా కాదు ఏమే దాసి, ఇక మన కలవోరి మేడల్లో పోదా, మా నూరు అంత ఎట్లుందో, మన పట్నం అంత ఎట్లుందో, సంతానం కూడా వస్తుంది. ఇన్ని రోజులు ఏమన్నా కానీ నా పానం అంత ఇవ్వాలి నవ్వుకుంటా పురుగులు. నిమ్మలం అంటే నిమ్మలము సంతోషమైన పోదాంపా ఏమన్నా కానీ. మరి ఒకవేళ నాడు వారు ఒకవేళ అమ్మవారు సత్యశీలదేవి